అండి ఈరోజు అద్భుతమైన పొడుపు కథ ప్రశ్నతో మీ ముందుకు వచ్చేసానండి. మొహం లేనిది బొట్టు పెట్టుకుంటుంది ఏమిటది? ప్రశ్న మరొక్కసారి అండి. మొహం లేనిది బొట్టు పెట్టుకుంటుంది ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని అద్భుతమైన టిప్స్ అండి. ఈరోజు 20 రకాల అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ టెన్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్లో 10,000 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. నా ఛానల్ని ఎంతగా ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో అయితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మనం ఎక్కువగా కుక్కర్లో పప్పు కానీ రైస్ కానీ వండుతూ ఉంటాం కదండి. ఇలా వాచర్ క్లీన్ చేసుకొని బయట పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టేస్తే పాడైపోతాయండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మన అవసరాన్ని తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. పాడవకుండా ఎక్కువ రోజులు మన్నుకుంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. పెన్ని క్యాప్స్ ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి. వీటిని కూడా చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చు. పెన్ని క్యాప్స్ను మనకు అవసరానికి బట్టల క్లిప్స్ లేనప్పుడు ఇలాగ తీగల మీద బట్టలు ఆరేసుకున్నప్పుడు పెన్ని క్యాప్స్ చక్కగా బట్టల క్లిప్స్ లాగా ఉపయోగించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చ కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. యాపిల్ని అయితే మనం ఎన్నో రకాలుగా కట్ చేసేస్తూ ఉంటాం కదండి. యాపిల్ పై ఉన్నటువంటి తొక్కనైతే తీసుకొని తినాలంటండి. దీనిపైన కెమికల్స్ కానీ అలానే మెడిసిన్స్ వేసి పండిస్తూ ఉంటారు కాబట్టి యాపిల్ పై ఉన్నటువంటి తొక్కనైతే తీసేసి ఇలాగైతే కట్ చేసుకున్నాం అనుకోండి. యాపిల్ని మనం ఇలా తొడుమైతే తీసేసి కోస్తూ ఉంటాం కదండి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, తొడుము సపరేట్ అయిపోతుంది, మనకి యాపిల్ ముక్కలు సపరేట్ అయిపోతాయండి. ఈ విధంగా కట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇలా యాపిల్ ముక్కల్ని మనం పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లో వేస్తూ ఉంటాం కదండి. యాపిల్ ముక్కలు బాక్స్లో వేస్తే నలబడిపోతూ ఉంటాయి. అది బ్లాక్ కలర్లో ఉంటే పిల్లలు తినకుండా వెనక తీసుకొచ్చేస్తూ ఉంటారు కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా కొన్ని వాటర్ అయితే తీసుకుని ఆ వాటర్లో నిమ్మబద్దం అంటే కొంచెం నిమ్మబద్ద రసాన్ని అయితే ఆ వాటర్లో పిండేసి ఇలా యాపిల్ ముక్కల్ని సపరేట్గా వేరే బాక్స్లోకి మనం ఇలాగా స్టోర్ చేసేసి వాళ్ళకి పంపించామంటే చక్కగా తింటారండి. ముక్కలు కూడా నల్లబడిపోకుండా చక్కగా ఫ్రెష్గా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 4. సాల్ట్ మనకి వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ గెడ్డలు కట్టేస్తూ నిమ్ముకుని ఉంటుంది కదండి. అలా గెడ్డలు కట్టకుండా ఉండాలంటే ఎండుమిర్చిని 2-3 తీసుకుని అందులో వేసుకుని మూత పెట్టుకున్నాం అనుకోండి, గెడ్డ కట్టకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. పంచదార కూడా ఈ వర్షాకాలంలో శీతాకాలంలో ఎక్కువగా చెమ్మ వచ్చేసి గెడ్డల్లాగా అనిపిస్తూ ఉంటుంది కదండి. కొబ్బరి చిప్పని ఇలాగైతే సగం అయితే తీసేసుకుని ఇలా పంచదారలో పెట్టుకున్నాం అనుకోండి, గెడ్డలు లేకుండా చెమ్మ లేకుండా ఉంటుంది. అలానే మనకి తీసుకుని వేసుకోవడానికి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 6. చిన్న పెద్ద వయసు ఏమీ తేడా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు కదండి. పరిగడుపునే మెడిసిన్స్ వేస్తేనే కానీ వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గట్లేదు. మెడిసిన్స్తో పని లేకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ట్రై చేసిన తర్వాతనే మీకు ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగైతే మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం చక్కగా గ్యాస్ ప్రాబ్లం అయితే గ్యాస్ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతున్నారో ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఒక స్పూను జీలకర్ర తీసుకున్నానండి, ఒక స్పూను వాము తీసుకున్నాను. ఇలాగ దోరగా వేయించేసుకొని ఇలాగ వేరే ఒక బౌల్ అయితే పెట్టుకొని కొన్ని వాటర్ అయితే పోసుకొని ఇందులో బాగా మరిగించుకోవాలండి. వామును జీలకర్ర ఈ రెండు కూడా బాగా మరిగించేసుకొని ఇలాగ స్ట్రైన్ చేసుకొని ఈ వాటర్ పరగడుపుని తాగామనుకోండి, మనకి గ్యాస్ ప్రాబ్లం పూర్తిగా తగ్గిపోతుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. బియ్యంలో ఇలాగా కొబ్బరి చిప్పను పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి పురుగు రాకుండా ఉంటుంది. అలానే కొలతగా ఇలాగ చక్కగా మనం బియ్యం కొలతగా తీసుకుని వేసుకోవడానికి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 8. కుక్కర్లో ఉన్నటువంటి ప్రెజర్ త్వరగా పోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా కుక్కర్ ప్రెజర్ మనం తీసేటప్పుడు ఇలాగ వాటర్ పట్టేసామనుకోండి, కుక్కర్ ప్రెజర్ చక్కగా పోతుంది. మనం పని ఈజీగా సులువుగా చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 9.
మనం ఉదయం వండిన రైస్ మధ్యాహ్నానికి మెత్తబడిపోతూ ఉంటుంది కదండి. అలా మెత్తబడిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. రైస్ గిన్నెని ఏదైనా ఒక ప్లేట్లో వాటర్ అయితే పోసేసి రైస్ గిన్నెని ఆ వాటర్లో పెట్టుకున్నాం అనుకోండి, చీమలు ఎక్కకుండా ఉంటాయి, అన్నం కూడా మెత్తబడిపోకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 10, మనం ఏదైనా స్ట్రెయిన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనకి ఎడల్పు గిన్నె ఉంటే ఓకేనండి. దీనికి సరిపోని గిన్నె లేకపోతే మనం స్ట్రెయిన్ చేసుకునేటప్పుడు ఇలా పెట్టేస్తాం అనుకోండి, అది ఎలా ఆగదు కదండి సపోర్ట్ లేక. ఇలా మనం ఏదైనా ఒక స్టీల్ అట్లకర్ర లాంటిది కానీ ఒక గెరిట్ లాంటిది కానీ ఇలా పెట్టేసుకొని మనం ఇలా స్ట్రైన్ చేసుకున్నాం అనుకుని సపోర్ట్గా ఉంటుంది. మనం ఏ స్ట్రైన్ చేసుకున్నా కూడా కింద పడిపోకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 11, ఎండుమిర్చి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఎండుమిర్చిని అయితే ఎండలో ఒక 1 అవర్ పాటు ఇలా ఎండనిచ్చిన తర్వాత ఇలాగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయిలో ఇలాగ ఎండుమిర్చిని దోరగా వేయించుకొని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, బూజు రాకుండా పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నచ్చిందా అండి? నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 12, నెయిల్ పాలిష్ అయితే మనం అందరం కూడా వేసుకుంటూ ఉంటాం కదండి. నెయిల్ పాలిష్ ఒక్కొక్కసారి మూత టైట్గా ఉండి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది కదండి, రాదు. ఆ టైంలో ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. యాజ్లిన్ ఉంటుంది కదండి, మనం యూజ్ చేసుకునే యాజ్లిన్ కొంచెం ఇలాగా అంచులకి ఇలా అప్లై చేసి మూత పెట్టామనుకోండి, టైట్గా ఉన్న మూత కూడా చక్కగా స్మూత్గా వచ్చేస్తుంది. చాలా ఈజీగా సింపుల్గా మూతనైతే తీసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. బంగాళదుంపలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ఎల్లుల్లిపాయల ట్రైలో బంగాళదుంపలు ఉంచుకున్నట్టయితే పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 14, చింతపండు మన త్వరగా నానాలి, మన అడావుడిగా కర్రీ చేసుకోవాలి అనుకున్నప్పుడు చింతపండుని ఇలాగా అంటే రైస్ గిన్నె మీద ఇలా పెట్టేసాం అనుకోండి, వేడి రైస్ మీద ఇలా చింతపండుని పెట్టేసుకుంటే చక్కగా నానుతుంది, మన పని ఈజీగా సులభంగా చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 15, మనకి గ్యాస్ బర్నర్స్ అయితే ఒక్కొక్కసారి మంట రాక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. ఈ హోల్స్ బ్లాక్ అయిపోతూ ఉంటాయి. అలా లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. మనకి లోపల బర్నర్లు అయితే క్లీన్ చేస్తూ ఉంటాం కదండి, లోపలైతే ఇలాగ బర్నర్ లోపల పౌడర్ లాగా ఉంటుందండి, దాన్ని క్లీన్ చేసేసుకుని ఇలాగా బర్నర్ తీసుకుని, బర్నర్లు కూడా హోల్స్ ఒక్కోసారి బ్లాక్ అయిపోతూ ఉంటాయి. అలా బ్లాక్ అయినప్పుడు ఇలా ట్రై చేయండి. ఆనియన్ అయితే ఇలా కట్ చేసేసుకొని ఇలాగ ఆనియన్తో ఇలా బర్నర్ని అయితే క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఏదైనా ఒక పొడి క్లాత్తో ఇలా తుడుచుకొని మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి వెలిగించుకున్నాం అనుకోండి, గ్యాస్ చక్కగా మనకి మంట అనేది చక్కగా వస్తుందండి. గ్యాస్ కూడా వేస్ట్ అవ్వకుండా చాలా వరకు కూడా ఆదా చేసుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేయండి. గ్యాస్ బర్నరు ఒక్కొక్కసారి మనకి మంట రానప్పుడు ఇలా హోల్స్ బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదండి, అలా ఉన్నప్పుడు గ్యాస్ పక్కన సైడ్ నుంచి కూడా ఒక్కోసారి వెళ్ళిపోతూ ఉంటుంది కదండి, మంట సైడ్ నుంచి కూడా వస్తూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 16, మునక్కాయ ముక్కలు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. మనం ఎంత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా అవి కుళ్ళిపోయి బూజు వచ్చేసి పాడైపోతూ ఉంటాయి కదండి. అలా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. మునక్కాయనైతే శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగైతే ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా చూసుకొని ఆరిపెట్టుకొని ఇలా కొంచెం అయితే ఆయిల్ అయితే ఈ మునక్కాయ ముక్కలకు అప్లై చేసి మనం ఏ బాక్స్లో అయితే స్టోర్ చేసుకుందాం అనుకున్నాం ఆ బాక్స్లో టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ అలా వేసేసుకుని దీనిపైన మునక్కాయ ముక్కలు అయితే ఇలా పెట్టేసి ఇలా మనం స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా బూజు రాకుండా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలా నేను స్టోర్ చేసుకుంటూ ఉంటానండి. నాకు మొక్కలు ఎక్కడ కూడా బూజు లేకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉన్నాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 17, కుక్కర్లో మనం పప్పు కానీ అలానే రైస్ కానీ వండుకుంటూ ఉంటాం కదండి. పప్పు కానీ రైస్ కానీ వండుకునేటప్పుడు ఒక్కోసారి పైకి పొంగిపోతూ ఉంటుంది, మూత అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఇలాగైతే ఒక పేపర్ని కానీ ఒక క్లాత్ని కానీ ఇలా కట్ చేసుకుని దానిపైన పెట్టుకున్నాం అనుకోండి, అది పొంగిపోయినా అది పడేసేసి వేరే క్లాత్ అయినా పెట్టుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 18,
చిన్న పెద్ద వయసు తేడా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా షుగర్ అని బీపీ అని వచ్చేస్తూ ఉంటుంది కదండి. మనం తినే ఆహారం కూడా అలాగా ఇప్పుడైతే ఫుడ్ అంతా కూడా కల్తీ అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా షుగర్ అని బీపీ అని థైరాయిడ్ అని ఇలా వస్తూ ఉంటాయి కదండి. ఇలా ఒకవేళ షుగర్ కానీ బీపీ కానీ వచ్చి ఉంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా బెండకాయలను అయితే ఒక 3 తీసుకున్నానండి. ఇలాగా తీసుకుని పుచ్చులు ఉన్నాయేమోనని ఒకసారి చెక్ చేసుకుని మనం ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఇలాగ 3 అయితే తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అయితే కట్ చేసుకుని ఒక గ్లాసు వాటర్ అయితే తీసుకోవాలండి. ఆ గ్లాసు వాటర్లో ఈ బెండకాయ ముక్కల్ని ఇలా వేసేసి ఒక నైట్ అంతా ఇలా నానబెట్టుకోవాలి. ఇలా ఒక నైట్ అంతా నానబెట్టేసుకున్న తర్వాత మార్నింగ్ ఇలా బెండకాయ ముక్కల్ని తీసేసి ఆ వాటర్ని తాగామనుకోండి మనకి బీపీ షుగరు చాలా వరకు కంట్రోల్ అయిపోతుందండి. క్రమేణా ఇలా తాగుతూ ఉన్నాం అనుకోండి మెడిసిన్స్తో పని లేకుండా ఇలా చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. సో మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుందండి. ఎక్కువగా మెడిసిన్స్తో పని లేకుండా ఇలా ట్రై చేయండి. న్యాచురల్గా ఇంట్లోనే మనం ఇలాగ ప్రిపేర్ చేసుకుని ఈ వాటర్ని అయితే మార్నింగ్ పరగడుపున తాగామనుకోండి ఎటువంటి షుగర్ కానీ బీపీ కానీ లేకుండా చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నచ్చిందా అండి? నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 19. శారీ ఒక్కొక్కసారి మనం శారీకి అయితే సేఫ్టీ పిన్ పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఇలా కుర్చీలు పోసుకొని సేఫ్టీ పిన్ పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి పిన్ను దిగదు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగా పిన్నుని అయితే మనం స్టైనర్ మీద ఇలా రఫ్ చేసి రుద్దామనుకోండి షార్ప్నెస్ పెరుగుతుంది, చక్కగా పిన్ను కూడా దిగుతుందండి. మన హడావుల్లో ఈ పిన్ను దక్క చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఇలాగ టీ స్టైనర్ మీద ఇలా రఫ్ చేసి రుద్దామనుకోండి పిన్ను కూడా మంచి షార్ప్నెస్ వస్తుంది. ఇలాగ బట్టలకి మనం పెట్టుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో యూజ్ అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 20. శారీ ఫోల్డింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. సిల్క్ శారీస్ అయితే మరీ ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. మనం ఇలాగా ఫోల్డింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. చాలా సింపుల్గా ఈజీగా ఫోల్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకొకరి హెల్ప్ లేకుండా మనమే చక్కగా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవచ్చు. ఇలాగా ఒక దువ్వెనైతే తీసుకొని శారీ స్టార్టింగ్లో ఇలా పెట్టేసుకొని చుట్టూరు కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా చుట్టూరు కూడా ఇలా ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత శారీని అయితే చక్కగా ఈ విధంగా అయితే వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మొత్తం కూడా చుట్టూరు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత దువ్విని తీసేసి ఇలాగా మడతనైతే ఈ విధంగా వేసేసుకొని ఇలా ఫోల్డింగ్ కరెక్ట్గా ఇలా వేసుకున్నాం అనుకోండి ఐరన్ చేసే పని కూడా లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా శారీ ఫోల్డింగ్ అయితే చక్కగా చేసుకోవచ్చండి. ముఖ్యంగా బ్యాచిలర్స్ ఉంటారు కదండి, కొత్త వారికి అయితే శారీ మడత పెట్టడం రాదు కదండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసి మడుచుకున్నామంటే చక్కగా ఐరన్ చేసుకునే పని లేకుండా మడతలు చూడండి ఎక్కడ కూడా ఎక్కువ తక్కువగా లేకుండా సమానంగా ఉన్నాయి. ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని చక్కగా శారీని అయితే ఈ విధంగా మడత పెట్టుకున్నాం అనుకోండి మనకి ఐరన్ చేసే పని లేకుండా ఐరన్ చేసినట్లుగానే ఉంటుందండి, అంత బాగుంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఒక్కొక్కసారి పిల్లలు అనుకోకుండా కర్రీ మరకలు పడేసుకుంటూ ఉంటారు కదండి. ఇలాగా అన్నం తినేటప్పుడు ఒక్కొక్కసారి ఇలా బట్టల మీద పడేసుకుంటూ ఉంటారు. ఇలాగా కర్రీ మరకలు త్వరగా పోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, ఆ టూత్ పేస్ట్ కొంచెం అయితే ఆ మరకల మీద ఇలా వేసేసి కొంచెం అయితే సాల్ట్ వేసేసి మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ కాకుండా పాతవి ఉంటాయి కదండి, ఒక బ్రష్ తీసుకొని ఇలాగ దానిపైన ఇలాగ టూత్ బ్రష్ పెట్టి గట్టిగా రఫ్ చేసి రుద్దాం. ఇలా టూత్ బ్రష్ పెట్టి గట్టిగా రఫ్ చేసి రుద్దామనుకోండి చక్కగా మరక అయితే పోతుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఎటువంటి ఇబ్బంది ఏమీ పడకుండా చక్కగా ఈజీగా ఇలా మరకనైతే పోగొట్టుకోవచ్చు. ఇలా మీ ముందే లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. టూత్ బ్రష్ పెట్టి రుద్దిన తర్వాత చూడండి కొన్ని వాటర్లో అయితే నేను ఇలాగా వాష్ చేసి చూపిస్తున్నాను, చక్కగా పోయిందండి. దీనిపై ఉన్నటువంటి మరకను మనం ఈ విధంగా అయితే తొలగించుకోవచ్చు. ఇలాగ కర్రీ మరకలు పోవాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి, అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి, రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్
నెక్స్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు యూజ్ అవుతుందో, ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కందిపప్పు పాడవకుండా, పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి ఇలా ట్రై చేయండి. కొబ్బరి ఉంటుంది కదండి, ఎండి కొబ్బరి ముక్కని ఇలాగా కందిపప్పులో పెట్టేసుకున్నాం అనుకోండి, పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చ కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో, ఏ టిప్స్ అయితే మీకు చాలా బాగా యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు అడిగిన పొడుపు కథ క్వశ్చన్కి కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్రతి ప్రశ్నకు ఎంతగానో రెస్పాండ్ అయ్యి కరెక్ట్ ఆన్సర్లు పంపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. Thanks for watching.